Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 63 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 63వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. My soul shall be satisfied as with marrow and fatness, and my mouth shall praise thee with joyful lips. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. These words are a wise advice. ఈ మాటలు ఎంతో తెలివైనటువంటి సలహాలు ఇచ్చేవి ఉన్నాయి. The authorship has become a burning question. ఈ రచయిత్రి కొంచెం ఒక మండుచున్నాడు, ఒక ప్రశ్నలా ఉంటుంది. So who is the author? That is the question. అంటే ఈ రచయిత ఎవరు అనేది ఒక ప్రశ్న ఇది. So whoever poured out this sweet meditation in this psalm before us, his tender longings for his jubilant possession of God remain the same. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎంతో మధురమైనటువంటి ఈ ధ్యానాలు మన ముందు ఉంచారో అలాంటి వారికి ఒక తృష్ణ ఆసక్తి విషయంలో దేవుడు ఒకే రీతిగా ఉన్నారు వాళ్ళకి. And it is either the work of a king in exile, ఇది చెరలో ఉన్న ఒక రాజు పనైనా కావచ్చు, or is written by someone who tries to cast himself into the mental attitude of such a person, లేదా అలాంటి వ్యక్తి ఒక మానసికమైనటువంటి వైఖరిలో చెప్పే విషయాలైనా కావచ్చు. and to reproduce his longing and his trust, probably he may be writing. బహుశా తన యొక్క కోరికలు, తన యొక్క నమ్మికని పునరుద్ధి చేసే దాని గురించి అయినా రాస్తుండవచ్చు. So it may be a question of literary interest, కాబట్టి ఇది బహుశా ఇది సాహిత్యపరమైన ప్రశ్న కావచ్చు. but it is no sort of spiritual or religious importance whether the author is David or a singer or later during the time. Whoever is the author, that is not a matter. అయితే ఇది దావీదా లేకపోతే ఇంకెవరైనా ఆ రచయిత ఎవరు అనేది ఇక్కడ విషయం కాదు. However, here what is said is more important than who said it for our meditation. ఏదేమైనా మన ధ్యానం మాటకు వస్తే ఎవరు చెప్పారనే దానికన్నా అసలు పలికిన మాటలు ఏమిటివా అది మనకు ప్రాముఖ్యమైనది. The three clauses which we have read, which are so strikingly identical in form, are మనం చదువుకున్నటువంటి ఈ 3 సంగతుల నిబంధనలు ఇవి ఎంతో ఒకే రీతిగా కనబడేటువంటి విషయాలు. but they are the most important points. అయితే ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. What are they? అవేమిటివి? Number 1, మొదటిది, my soul thirsts. నా ప్రాణము తృష్ణగొనుచున్నది. Secondly, రెండవది, my soul is satisfied. నా ప్రాణము సంతృప్తి చెంది ఉన్నది. Thirdly, మూడవది, my soul follows hard after thee. నా ప్రాణము వీటి తర్వాత కష్టమైన పరిస్థితి గుండా వెళ్ళేది. So my soul follows hard after thee. కాబట్టి నా యొక్క ప్రాణము నిన్ను వెంబడిస్తుంది. The 3 phases of emotion follow one after another so swiftly. ఈ 3 మాటలు కూడా ఎంతో భావోద్రేకంగా ఒక దాని తర్వాత ఒకటి వేగంగా జరుగుతున్న సంగతులు. Unless they in some degree express our experiences and emotion, we cannot understand them. కాబట్టి మన యొక్క భావోద్రేకాలు, మన ఉద్దేశాలు గాని ఇక్కడ పెట్టకపోతే ఇవి మనం అర్థం చేసుకోలేం. So let us examine our lives in the light of verse 5. 5వ వచనపు వెలుగులో మన జీవితాలని పరీక్షించుకుందాం. All these 3 things we are going to see briefly. ఈ 3 సంగతులను కూడా క్లుప్తమైన విధానంలో ధ్యానం చేద్దాం. Number 1, మొదటిది, the soul that knows its own needs will thirst after God. చూడండి, ఏ ప్రాణం అయితే తన యొక్క అక్కర గురించి ఎరిగి ఉంటుందో అది దేవుని వెతుకుతా ఉంటుంది. The psalmist draws the picture of himself as a thirsty man in a waterless land. కీర్తనకారుడు నిర్జలమైనటువంటి ఆ దేశంలో తన యొక్క ఆ వాంఛ లేదా ఆ దప్పికను గురించి మాట్లాడుతున్నాడు. That may be a literally true reproduction of his condition. Probably he may be like that. తనకున్న పరిస్థితి లేదా అదే స్థితిలో ఆయన ఉండుండొచ్చు. But this is the work of David. కానీ ఇది దావీదు యొక్క పని. Because there is no more appalling desert than in which he wandered when he was in exile. ఎందుకంటే అతను ఆ చెరలో ఉన్నప్పుడు అప్పుడున్న ఆ పరిస్థితి ఆ అరణ్యం కన్నా మరొకటి అంత గొప్పదేమి కాదు. It is a land of arid mountains without blade of grass. ఆ దేశం ఎలా ఉందంటే అన్ని కూడా పర్వతాలు, అక్కడ ఒక్క గడ్డి పోచ కూడా కనబడేటువంటి. There are no pools or streams. అక్కడ ఎలాంటి కోనేరులు కానీ నీటి మడుగులు ఇలాంటి ఏమీ లేవు. Therefore no sweet sound of running waters. కాబట్టి అక్కడ నీళ్లు పారుతున్న లాంటి
శబ్దంలో ఏమి వినబడవు. No trees, there is no shadow. చెట్లు లేవు, అక్కడ నీడ లేదు. No songs of birds. అక్కడ పక్షుల యొక్క సంగీతం నాటి పాటలు లేవు. But all is hot, dusty, glaring and pitiless. అంతా ఎంతో వేడిగాను, అంత దుమ్ముగాను, నిర్దయ పరిస్థితి అది. And the men and the beasts are fainting there. మనుషులే కానీ మరి మృగాలు, జంతువులు కానీ ఇవన్నీ కూడా సొమ్మసిల్లిపోయే పరిస్థితి. Oh, they are lolling out their tongues. కాబట్టి అవి ఆ నోటిలో నాలుక కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. And die for want of water. ఇక దప్పికతో నీళ్ల కొరకు వాంఛిస్తూ చచ్చిపోతా That ఉంటారు. is the situation there. అది అక్కడ ఉన్న పరిస్థితి. That is a thirsty land. కాబట్టి అది ఎంతో దప్పికతో ఉన్న దేశం అది. And says the psalmist here, such is the life if due regard is not given to the deepest wants of our soul. కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, మన యొక్క ప్రాణంకి ఏదైతే తీరని కోరిక ఉందో దాని గురించిన పట్టింపు లేకపోతే ఇలాంటి స్థితిలో ఉంటాం. We are like thirsty man in a waterless land. మనం కూడా నీళ్లు లేనటువంటి ఆ దేశంలో దప్పికతో ఉన్న మనుషులు లాంటి వారు. You may be rich worldly wise, లోకరీత్యా ధనికుడో కావచ్చు, but due regard must be given to the needs of the souls also. అయితే మన ప్రాణంలో తగినటువంటి ఆ దప్పిక గురించిన పట్టింపు కూడా ఉండాలి. I need not remind you how true it is that a man is a bundle of appetites and desires. ఒక వ్యక్తికి ఎన్ని కోరికలు, ఆశలు కలిగి ఉంటాడో అది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. But the misery of it is, అయితే దానికి ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి the ఏమిటిదంటే, reason why man's misery is great upon him is mainly, I suppose, that he doesn't know what it is that he wants. మనిషి యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నేనేమనుకుంటానంటే తనకు ఏది అవసరం, ఏది కావాలో అది తెలియకపోవడం. But that he thirsts but does not understand what the thirst means. దప్పికతో ఉన్నాడే కానీ అసలు ఆ దప్పిక అనగా ఏమిటిదో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. This man and the beasts know that when they are thirsty they have to drink. ఈ వ్యక్తి కానీ మృగాలే కానీ దప్పిక దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగాలన్న సంగతి తెలుసు. When they are hungry they have to eat. ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలి అని తెలుసు. When they are drowsy they have to sleep. కాబట్టి ఏదైనా నిద్రమత్తుగా ఉంటే నిద్రపోవాలన్న సంగతి తెలుసు. They are bodily needs. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన అక్కర్లు. But the poor instinct of the animal that teaches it what to choose and what to avoid fails us in the higher reaches, that is from the body level to soul level. We cannot learn from these things. చూడండి, ఇవి మన శరీర స్థితి నుండి మన మనసు స్థితినకు ఎదిగే విషయంలో ఈ సంగతులను మనం అర్థం చేసుకోలేం. So we have more cravings and do not find the source from when its satisfaction can be derived. కాబట్టి దీనికి కావాల్సిన ఆ తృప్తి ఎక్కడి నుండి దొరుకుతుందో అనే విషయము మనకి తెలియకపోవచ్చు. As we go to the soulish level, మనము మనకి ప్రాణం మాటకు వస్తే and the desires will be more. అక్కడ ఉన్న ఆ ఆశలు, కోరికలు ఎక్కువగా The ఉంటాయి. thirst will be more. అంటే దప్పిక అనేది ఎక్కువగా ఉంటుంది. But many people, they do not know from where the satisfaction can be derived. అయితే చాలా మందికి ఎక్కడి నుండి తృప్తి పొందగలము అనే సత్యం తెలియదు. Therefore, broken cisterns that cannot hold no water are at a premium, and they will run to those places. కాబట్టి పగిలిపోయినటువంటి మరి బద్దలైపోయినటువంటి కొన్ని కుండలు లాంటివి ఉంటాయి, అందులో నీరు నిలవనేరు, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఆశ్రయిస్తారు. But they are turning away from the fountain of living waters. అది జీవజలములు గల వాటి నుండి వారి మనసు వైదొలుగు They are చేస్తాయి. not going to the fountain of the living waters. జీవజలముల యొక్క ఊట దగ్గరికి వెళ్లకుండా వాళ్ళని And they are going to the broken cisterns. వారు పగిలిపోయినటువంటి బద్దలైపోయిన తొట్ల దగ్గరికి వెళ్తున్నారు. And such things could not satisfy them. అట్లాంటివి వారికి తృప్తినివ్వలేవు. Like ignorant explorers in enemy's country. శత్రు దేశాల్లో ఉన్న తెలియనటువంటి అమాయకంగా ఉన్న ప్రజలు, See, some people, they will go to the enemy country. కొంతమంది శత్రు దేశాలు వెళ్తారు They కదా, want to explore what it is. అది ఏమిటిదా ఇవన్నీ కూడా Then తెలుసుకోవాలనుకుంటారు. they do not know what is there actually. అప్పుడు వాస్తవంగా అవి ఏమై ఉన్నావో తెలియదు వాళ్ళకి. So ultimately they cannot satisfy their longings. చివరికి వారి కోరికలు, వారి ఆశలు వారు తీర్చుకోలేరు. But there is a great old promise in Isaiah. అయితే యెషయా గ్రంథంలో ఒక పురాతనమైనటువంటి ఒక గొప్ప వాగ్దానం ఉంది. What is that? అదేమిటి? The parched land shall become a pool. ఎండిపోయినటువంటి ఎడారి ప్రాంతము నీటి ఊటలాగా మారుతుంది. And the mirage shall become a pool. అంతేకాకుండా ఆ ఎండమావి కూడా ఒక కోనేరులాగా మారుతుంది. And men shall know what it is that they want. కాబట్టి అప్పుడు మనుషులు అది ఏమిటిది, వాళ్ళకి ఏది అవసరమైందో తెలుసుకుంటారు. And they shall get it when they know it. అది వాళ్ళు తెలుసుకున్నప్పుడు దాన్ని పొందుతారు. So brethren,
కాబట్టి సోదరులారా, Blessed are they who know where the fountain is. కాబట్టి ఈ ఊట అనేది ఎక్కడుందో అది ఎరిగిన వారు ధన్యులు. And that's why the psalmist is telling, ఆ కారణాన్ని బట్టే కీర్తనకారుడు అంటున్నాడు, my soul thirsteth for God. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. Yeah, he understood who can satisfy him. తనని ఎవరు తృప్తిగా పరచగలరో అర్థం చేసుకున్నాడు. And so I come to two classes of my hearers. కాబట్టి వింటున్న వారి కొరకు ఒక రెండు నిబంధనల గురించి To the first of them I say, వాటిలో మొదటిదిగా నేను చెప్తున్నాను, two groups. రెండు గుంపుల వారికి. Dear friends, do not mistake what it is that you need. ప్రియ స్నేహితులారా, నీకు ఏది అవసరమై ఉందో ఆ విషయంలో పొరపాటు పడొద్దు. And see to it that you turn the current of your longings from earth to God. కాబట్టి ఇక్కడ నీకున్న ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోరికలు భూ సంబంధ వాటి మీద నుండి దేవుని వైపుగా మరల్చుకోవాలి. And the second group I say, రెండో గుంపు గురించి if చెప్తున్నాను. you have found out that God is your supreme good, ఒకవేళ దేవుడే నీకు ఎంత ఔన్నత్యమైనటువంటి విధానంలో ఆయన ఒక మంచివాడుగా నువ్వు ఎరిగి ఉంటే, see to it that you live in that good. కాబట్టి ఆ మంచిలోనే నీవు ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి. See to it that you live in the constant attitude of longing for more of that good which alone will satisfy your appetite. ఆయన మాత్రమే నీ అక్కరిని ఆకలి తీర్చేవాడు అన్నటువంటి ఆ సంతృప్తికరమైన ఆ విషయంలోనే ముందుకు సాగుతుండాలి. But dear ones, అయితే ప్రియులారా, let us not forget that these higher aspirations for our personal good must be pursued with great persistence. మన వ్యక్తిగతమైనటువంటి ఈ కోరిక, ఈ వాంఛల కొరకు ఒక గొప్ప పట్టుదలతో కూడా మనం ముందుకు సాగే విషయం మర్చిపోవద్దు. Yeah, as the lives of in this world are changing, ఈ లోకంలో మన జీవితాలు మారిపోతూ ఉండగా, unless you pursue with great persistence, we cannot be ఒక satisfied. గొప్ప పట్టుదలతో పట్టు విడకుండా దానిని వెంటాడితే తప్ప నువ్వు తృప్తి పొందలేవు. If you won't pursue, what will happen? నువ్వు దాన్ని వెంటాడకపోతే ఏం జరుగుతుంది? Very soon that thirst will die, అతి త్వరలోనే ఆ దప్పిక అనేది చచ్చిపోతుంది. and that thirst will leave us. ఆ దప్పిక అలా మనల్ని విడిచిపెట్టేస్తుంది. So there has to be clear recognition, habitual to us, of what is our good. కాబట్టి అసలు మనకి మేలుకరం మంచిది ఏదో అనేటువంటి ఒక తెలుసుకునే ఒక అలవాటు అయిపోయి ఉండాలి మనకి. There has to be a continual meditation. ఇక్కడ ఎడతెగక ధ్యానం చేయటం అనేది ఉండాలి. We must meditate upon the all sufficiency of the divine Lord and the lover of our souls. దైవికమైనటువంటి ఆ దేవుడు మన ఆత్మలను ప్రేమించే అతని గురించి మనం ధ్యానం చేసే వారం ఉండాలి. And many other partial satisfactions will come. Temptations will come. We must be vigilant and continually we have to suppress them. తాత్కాలికంగా మనల్ని ఏదో తృప్తిపరిచేటువంటివి, కొన్ని పాక్షికమైనటువంటివి మనల్ని తృప్తిపరిచే ఇలాంటివి అనేకమైన ఉంటాయి. వాటి నుండి జాగ్రత్త పడాలి. And a man who lets all his longings go unchecked after earthly good has none left toward heaven. కాబట్టి భూ సంబంధమైన వాటి వలన తృప్తి కలిగించేటివన్నీ దాన్ని విడిచిపెట్టకపోతే పర సంబంధం వాటిని అతడు పొందలేడు. If you break up a river into multitude of channels, చూడండి, ఒక నదిని అనేక పాయలుగా గాని దాన్ని నువ్వు చేయగలిగితే, and lead off much of it to irrigate many little gardens, వాటిలో మరి చిన్న చిన్న వనములు వాటి కూడా నీళ్లని పారేటట్లుగా చేయగలిగితే, then there will be no force in its current because it is divided into so many channels. అప్పుడు ఆ దాటి ఎక్కువ ఉధృతం ఎక్కువగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అనేక పాయలుగా శాఖలుగా అది And విడిపోయింది the కాబట్టి. bed of that channels or river will become dry. అప్పుడు ఏమవుతుంది, ఆ శాఖలు పోయిన కారణాన్ని బట్టి ఆ నది లేకపోతే ఆ చెరువు వెంటనే ఎండిపోతుంది And కూడా. it will never reach the great ocean where it loses its individuality and becomes a part of mightier whole. ఇక అది ఒక పెద్ద సముద్రంలోకి కలవలేక అక్కడే చిన్న చిన్న శాఖలుగా అది పాయలైపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఎండిపోతుంది. So the first thing is, కాబట్టి మొదటిది, my soul, the soul that knows its own needs will thirst after God. చూడండి, ఏ ప్రాణం అయితే తన యొక్క అక్కర గురించి ఎరిగి ఉంటుందో దేవుడు కావాలి, దేవుని గురించి వాంఛిస్తుంది. When you are thirsty, don't go to the broken cisterns. నీవు దప్పికతో ఉన్నప్పుడు బద్దలైన తొట్ల దగ్గర వెళ్ళకూడదు. Understand which is the fountain of the living water, that is God. జీవజలముల ఊట అనగా ఏమిటిదో అదే దేవుడు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. So if you go like that, ఆ విధంగా నువ్వు సాగుతుంటే, the second important thing, రెండవ ప్రాముఖ్యమైన the సంగతి, soul that thirsts after God is satisfied. మరి దేవుని గురించే తృష్ణగొన్న ఆ ప్రాణము తృప్తి పొందుతుంది. The psalmist, by the magic might of his desire, changes as a sudden transformation scene in a theater. కీర్తనకారుడు అకస్మాత్తుగా తనకు ఉన్నటువంటి ఆ పరిస్థితి, తను ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితి కొంచెం మార్చుకున్నట్టు చూస్తున్నాం. And one moment it is a dry and barren land where no water is. ఒక క్షణంలో చూస్తే అసలు గొడ్డు బారినటువంటి ఎడారి ప్రాంతం, అసలు ఏ నీళ్లు లేనట్టుగా ఉంటుంది. And the next moment a flash of verdure has come over the yellow sand and the silence is broken by the song of merry birds. Water is there.
మరుక్షణంలో మనం చూస్తే పక్షులు కూడా ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితి అంతా తడి బారిపోయి ఆ నీళ్లు వచ్చిన పరిస్థితి చూస్తున్నాడు. The one moment he is hungering there in the desert, ఒక క్షణం ఏమో ఆ ఎడారిలో ఆకలి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. and the next he sees spread before him a table in the wilderness. మరో క్షణం చూస్తే అడవిలో ఆయన ముందు భోజన బల్ల పెట్టబడినట్టు And his చూస్తున్నాడు. soul is satisfied with marrow and with fatness. కాబట్టి తన ప్రాణము క్రొవ్విన మెదడుతో తృప్తి పడతా ఉంది. And his mouth praises God whom he possesses. కాబట్టి తన నోరు ఆయన ఎవరిని సొత్తుగా చేసుకున్నాడో ఆయన స్తుతిస్తా ఉంటుంది. Now all that is but a picturesque way of putting a very plain truth. ఇవన్నీ కూడా కలిపితే మనం ఒక సాధారణమైన ఒక సత్యం గురించి మనం చెప్పొచ్చు. That because of that we all can be happier and better. దానిని బట్టి మనం అందరం సంతోషంగాను ఇంకా మెరుగైన స్థితిలో ఉండగలం. Yeah, that is, if you long to be satisfied by God, it is possible. అంటే దేవుని ద్వారానే తృప్తి పరచబడాలి అనుకున్నప్పుడే సాధ్యమవుతుంది. We can have as much of God as we desire. కాబట్టి మనం ఎంతగా కోరుకుంటే అంతగా దేవుణ్ణి మనం కలిగి ఉండగలం. The soul thirsting after God shall be satisfied with God. It results at once in the nearness to us. దేవుని కొరకు దేవునితో తృప్తి పడాలని ఆశపడిన వారు దానికి సమీపించగలం. And not only that, we అంతేకాకుండా can have infinite resources in him to be మరి satisfied. ఆయనలో అనంతమైనటువంటి వనరులు వాటి ద్వారా మనం తృప్తి పడగలం. So God's love is an infinite desire to give himself. మరి దేవుని యొక్క ప్రేమ అనంతమైన తనను తానుగా ఇవ్వాలనుకున్నవాడు. If only we open our hearts, అయితే మనం మన హృదయం తెరిచినప్పుడు మాత్రమే సాధ్యం. then he will pour in. అప్పుడు ఆయన దానిలో కుమ్మరిస్తాడు. So the certitude that we possess him when we desire him is an absolute, the response from heaven to the desire from the earth. కాబట్టి మనం ఆయనని సొంతం చేసుకొని ఆయనని స్వాధీనం చేసుకోవాలనేటువంటిది పరసంబంధమైనటువంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. So when we are having desire from the earth, అంటే భూమి మీద నుండి మనం ఈ విధమైనటువంటి ఆశను కలిగి ఉన్నప్పుడు certainly the response from heaven will be there to satisfy us. నిశ్చయంగా మనల్ని తృప్తి పరచడానికి పరలోకం నుండి కూడా దానికి స్పందన జవాబు So then వస్తుంది. there is the other thought here, తర్వాత మరొక తలంపు ఇక్కడ, that is when we have God, we have enough. మనము దేవుణ్ణి కలిగి ఉంటే అది చాలు ఇంకా మనకు. This is not true for other things. ఇది వేరే విషయాల గురించి ఇది సత్యం కాదు. See, if you want to be satisfied yourself by the worldly things, satisfaction cannot be full. లోక సంబంధ వాటితో తృప్తి పడాలి అనుకున్నప్పుడు వాటి వలన వచ్చిన తృప్తి అది నీకు సరిపోదు, చాలదు. There is always something lacking in all other satisfactions. మిగతా సంతృప్తికరమైన విషయాలన్నిటిలో కూడా ఏదో కొరత ఉంటుంది. But when we come to God, అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు the soul that thirsts after God is satisfied. దేవుని కొరకు తృష్ణగొనటువంటి ప్రాణము తృప్తి పడుతుంది. And thirdly and finally, మూడోది ఆఖరిది, the soul that is satisfied with God immediately renews its quest once again. I want more of God. దేవుని చేత తృప్తి పడినటువంటి ఆ ప్రాణము వెంటనే మరింతగా నాకు కావాలి, దేవుడు ఇంకా అధికంగా నాకు కావాలని కోరుకుంటుంది. My soul followeth hard after thee, it says in today's verse. కాబట్టి నేటి దిన వచనంలో చెప్పబడిన మాట మనం చూస్తున్నాం, నేను దేవుని వెంటాడతాను, దేవుని వెతుకుతాను. The two things come together is one is longing and the second is fruition. రెండు సంగతులు మనం ఇక్కడ చూస్తున్నాం, ఒకటి ఆశపడుట, ఒకటి ఫలించుట. Fruition begets more longing. When you are fruitful, you will have more desire. నువ్వు ఫలిస్తా ఉన్నప్పుడు మరింత ఆశ నీకు పుడతా ఉంటుంది. So the more you know about God, దేవుని గురించి ఎంత ఎక్కువగా నువ్వు తెలుసుకుంటే the more you are satisfied with God, అంత ఎక్కువగా దేవుని ద్వారా నువ్వు తృప్తి పడి the ఉంటావు. more your soul cleaveth unto the Lord, ఈ ప్రాణం ఎంత ఎక్కువగా దేవునికి అంటుకొని ఉంటే then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Yeah, the man who follows after other good other than God, he has no end to say. That is always wanting and wanting. దేవుడు కాకుండా వేరేవే మంచివే ఉన్నాయని వాటి వెనకాల పోతున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు తృప్తి పడనాడు, ఎప్పటికి కూడా నాకు ఇంకా కావాలి అనుకుంటాడు. Because Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, he that loveth silver shall not be satisfied with silver. చూడండి, వెండిని ప్రేమించేవాడు వెండితో తృప్తి పడడు. So you and I have to be satisfied with God. కాబట్టి నీవు నేను కూడా దేవుని ద్వారానే తృప్తి పడాలి. So dear brethren, కాబట్టి ప్రియులారా, these are the possibilities of the Christian life. ఇవి క్రైస్తవ జీవితంలో ఉండే సాధ్యాలు. They are our obligations, we have to run after him. ఇవన్నీ కూడా మనం తప్పక పాటించవలసినవి, వాటిని వెంటాడాలి. So it is a time of self examination. ఇది మన స్వీయ పరీక్ష చేసుకునే సమయం. Are you having that thirst? ఈ దప్పిక నీకుందా? Are you going to God to be satisfied of your thirst? ఇలాంటి తృష్ణగొన్న పరిస్థితిలో తృప్తి పడడానికి దేవుని వెతుకుతున్నావా? And if you are satisfied by God, ఒకవేళ దేవుని ద్వారా నీవు తృప్తి పడి ఉంటే it is very true, you will have more desire for him. ఆయన గురించి ఇంకా అధికమైనటువంటి ఆశని కలిగి ఉంటుంది అనేది I సత్యం. want to possess him. ఆయనని నేను సొంతం చేసుకోవాలి. As the bride says in the Song of Solomon, పరమగీతంలో
ఆ పెళ్లి కుమార్తె Oh, చెప్తున్నట్లుగా, my beloved is mine, నా ప్రియుడు నావాడు, and also I am his. నేను అతని దానను. So when you started satisfying by the Lord, కాబట్టి దేవుని చేతను తృప్తి పడుతున్నప్పుడు you want to possess him more. ఆయనను ఇంకా అధికంగా నువ్వు ఆయనను You కలిగి want to ఉండాలని own him more. ఆయనను ఇంకా సొంతం Then చేసుకోవాలనుకో, the satisfaction will be more. అప్పుడు ఆ తృప్తి మరింత ఎక్కువ అవుతుంది. So you must have three things we have seen. కాబట్టి 2 సంగతులు మనం చూసినాం, Three things. 3 సంగతులు మనం చెప్తున్నాం. One is, ఒకటి, you must have that thirst. నీకు ఆ దప్పిక, ఆ తృష్ణ ఉండాలి. Secondly, రెండవది, that thirst must be satisfied only by God. ఆ తృష్ణ కేవలం దేవుని చేతనే, దేవుని ద్వారానే తృప్తి This పడబడుతుంది. is not earthly thirst. ఇది భూ సంబంధమైనటువంటి దప్పిక కాదు, This is not the bodily thirst. ఇది శరీర సంబంధమైన దప్పిక So కాదు. when you are satisfied with that God, కాబట్టి ఆ దేవుని చేత నువ్వు తృప్తి పడుంటే you will be longing more for that God. ఆ దేవుని కొరకు మరింత ఎక్కువ కావాలని వాంఛిస్తాం. So with that longing, we have to go forward in our Christian ఆ life. వాంఛతోనే క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోదాం. May God help us. దేవుడు మనకు సహాయం May చేయను. God help us to have this thirst and also to be satisfied with God and to have more of that God. ఈ తృష్ణ కలిగి ఉండలాగిన దేవుని ద్వారానే తృప్తి పడి ఉండి, తృప్తి పడిన తర్వాత ఆ దేవుని మరింత అధికంగా కావాలని కోరుకున్నాను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Before I pray, నేను ప్రార్థన చేయకముందు a small announcement. మరొక చిన్న ప్రకటన. Many of you are inquiring about my health. మీలో చాలా మంది సహోదరుని ఆరోగ్యం గురించిన విచారణ Yeah, చేస్తున్నారు. 2 or 3 days back, I have developed some liver problem. 2-3 రోజుల క్రితము లోపల లివర్ కి, కాలేయం సంబంధించిన ఒక సమస్య ఏర్పడింది. A part of that liver is almost dead, we can say. కాలేయంలో ఒక భాగము చచ్చుబడిపోయిన స్థితిలో ఉంది. But whatever it may be, సరే, ఏదేమైనా please pray for the ministry. దయచేసి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తా Also ఉండండి. pray for the health also. ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. Don't send messages and don't call, but just pray. కాబట్టి మెసేజ్లు పంపడం కానీ, ఫోన్లు చేయడం అట్లాంటివి చేయకండి, ప్రార్థన మాత్రం చేయండి. And God will be helping me also. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. So let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవ, our wonder-working Father. అద్భుత కార్యములు చేయి మా తండ్రి. Lord, we thank Thee, O Lord, for today's verse for our meditation. దేవా, నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచన భాగాన్ని బట్టి వందనాలు What a చెల్లిస్తాం. wonderful desire the psalmist is having. కీర్తనకారుడిగా ఎంత అద్భుతమైన తృష్ణ, ఆశ ఉండింది. Lord, he is thirst after Thee. ప్రభువా, మీ గురించే తృష్ణ పడ్డాడు. Lord, when we come to Thee in our thirst, surely we will be satisfied. ప్రభువా, మేము తృష్ణ కొన్నప్పుడు మీ చెంతకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తృప్తి పొందుతాం. The gold and silver of this world, the O Lord, name and fame and the popularity of this world cannot satisfy us. ఈ లోక సంబంధమైన వెండి, బంగారములు, పేరు, ప్రఖ్యాతులు, గొప్ప ఇవన్నీ కూడా మమ్మల్ని తృప్తి The పరచలేవు. entertainments and, O Lord, all the sports of this world cannot give ఈ satisfaction. లోక సంబంధమైనటువంటి వినోదాలు, ఆటలు, క్రీడలు, వీటిలో ఏవి మమ్మల్ని తృప్తి Help us to పరచలేవు. understand that our soul can be satisfied with our God only. మా ప్రాణము కేవలం దేవుని ద్వారా మాత్రమే తృప్తి పడుతుంది అని తెలుసుకునే దానికి సహాయం Lord, చేయండి. when we are satisfied like that, we will have more desire to own You. ఈ రీతిగా ప్రభువా, మేము తృప్తి పొందినప్పుడు మిమ్మల్ని ఇంకా అధికముగా మేము వాంఛిస్తూ ఉంటాం. Lord, give us more of You, O Lord, ఓ దేవా, అధికంగా మిమ్మల్ని మేము కోరుకునే దానికి సహాయం చేయండి. so that we may be transformed into the image. తద్వారా మీ యొక్క రూపంలోనికి మార్చబడినట్లుగా Speak to us, O Lord. ప్రభువా, మాతో మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.